కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి విశేష ఆదరణ పొందుతూ ప్రజలు మేమేకమవుతున్న ఉప్పల రాముగారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ప్రజలతో మేమేకమవుతూ ముందుకెళ్తున్నారు. ఎలా ఉంది ప్రస్తుతం? అన్ని సర్వేలు కూడా పెడన నియోజకవర్గం మీరే గెలిచారంటూ కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? మీకు ఆల్రెడీ మీరు ఒకసారి గతంలో వచ్చారు, ఒక నెల 2 నెలల క్రిందట. ఆ వాళ్ళు కూడా చెప్పాను, అంటే ఊరికే మనం ఏం సొలుగోలు చెప్పుకునే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తామో, ఈ పని చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయనని చెప్పేస్తాను. అట్లాగే ఆవిడ మీకు చెప్పాను. ఖచ్చితంగా పెడన ప్రజల యొక్క ఆదరణ, అభిమానం, వారి యొక్క దీవెనలో నాకు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం, అభివృద్ధి, అలాగే మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ పెడన నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పాను. అలాగే ప్రజలందరూ కూడా నా వెంటే ఉన్నారు. ఖచ్చితంగా 100% పెడనలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్ది. ఖచ్చితంగా పెడనని జగనన్నకు బహుమానంగా ఇస్తాను. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకి వ్యతిరేకత ఉన్నా కూడా ఇక్కడ మీరు ఏ ప్రాంతం వెళ్ళినా చూడ మీ అంటే కార్యకర్తలు చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? వారి యొక్క అభిమానం ముందు నుంచి కూడా మేము దాదాపు 13 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడితో ఒక అన్నదమ్ముల్లాగా మమేకమై మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వారికి ఎప్పుడు ఏది ఉన్నా సరే మేము ఎప్పుడు వారు నాకు అండగా ఉన్నారు, నేను కూడా వాళ్ళకి అలాగే అండగా ఉన్నాను. ఖచ్చితంగా మరి వారందరూ కూడా నన్ను వారి యొక్క బిడ్డగా, నన్ను వారి యొక్క సోదరుడిగా ముందుకు నడుపుతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలోనే ముఖ్యంగా పెడనకి సంబంధించి మీ నాన్నగారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. మీ యొక్క నాన్నగారి ఆశయాన్ని మీరు నిలబెట్టబోతున్నారు ఈ యొక్క రాబోయే ఎన్నికలకు సంబంధించి? ఖచ్చితంగా మీకు ముందే చెప్పాను కదండి, మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలకంగా ఇక్కడ పార్టీకి పనిచేస్తున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచి, అంటే ఓదార్పు దగ్గర నుంచి మరి 12 సంవత్సరాలు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అంటే ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో, ఈ పెడన నియోజకవర్గమే కాదు, దాదాపు కృష్ణా జిల్లాలో చాలా చోట్ల అందరితో కూడా ఎక్కువ పరిచయాలు. అది ఆయన యొక్క మంచితనం. అలాగే ఎవరు మా ఇంటికి వచ్చినా సరే లేదు కాదు అనకుండా తను సేవాగుణం, దానగుణం ఆయనకి ఎప్పుడు కూడా అందరూ చెప్తూ ఉంటారు. అంటే కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియదు అని చెప్పేసి. అట్లా ఎవరు వచ్చినా సరే లేదు కాదనకుండా అందరికీ కూడా ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా చేసేవారు. మరి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన చూడలేకపోయాం, రామప్రసాద్ గారు చేయలేకపోయారు. కాబట్టి కొడుగ్గా రాముని ఒకసారి చూద్దాము, చేద్దాం, రాము మనాడు, మన పిల్లాడు అన్న ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళ ఇంట్లో బిడ్డగానే నన్ను దీవించి ముందుకు నడుపుతున్నారు. ఖచ్చితంగా మా నాన్నగారు ఏదైతే తను కన్న కళ ఏదైతే ఉందో, మరి 2 సార్లు పెడన నియోజకవర్గం 14 కానీ 19 కానీ ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగాం. కాబట్టి దేవుడి దేవాలు అన్ని రకాలుగా మంచిగా స్థిరపడ్డాం. మనం ప్రజలకు ఇంకా మంచి చేయాలి, ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలి అనే ఆకాంక్షతో ఆయన మరి ఎంతో కష్టపడి పనిచేశారు. దురదృష్టం 2 సార్లు మాకు 14, 19 కూడా మాకు అవకాశం రాలేదు. మరి ఆయన కూడా చివరి రోజుల్లో కూడా ఎంతో తప్పించారు. లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో ఆయన మంచం మీద ఉన్నారు అపోలోలో. దాదాపు 3-4 నెలలు అపోలోలోనే ఉన్నాం. దురదృష్టం ఆయన కొన్ని రోజులు ఉంటారు, ఖచ్చితంగా తగ్గిద్ది అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ ఆయన మా నుంచి దూరం అయ్యారు. కానీ ఆయన ఏదైతే కన్న కళ ఉందో ఈ ప్రజలకు సేవ చేయాలని చివరి రోజుల్లో కూడా ఆయన ఎంతో తప్పించారు. ఖచ్చితంగా ఈసారి మనకి ఇస్తారా, వస్తుందా అని చెప్పేసి అంటే లేదన్నా మనకు ఖచ్చితంగా వస్తుంది, జగన్ గారు ఇచ్చాడు మాట, మనకు వస్తుంది అని చెప్పాను. ఖచ్చితంగా నువ్వు ఏమైనా సరే, ఎంతైనా సరే, ఎలా అయినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, మనం సీటు గెలవాలి పెడన నుంచి. ఈ దెబ్బ తప్పితే ఇప్పుడు మనం గెలవలేము, ఈ ప్రజలకు నువ్వు సేవ చేయాలని ఎంతో తప్పించారు. ఆయన కొడుకుగా ఆయన ఏదైతే కన్నకల ఉందో దానికోసమే, అలాగే ఈ ప్రజల కోసం, మా నాన్నగారి కోసం, ఈ రెండింటి కోసం నేను ఇంతలా కష్టపడుతున్నది మీరందరూ చూస్తూ ఉన్నారు. నాకు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా పొద్దున్నుంచి కూడా రాత్రి వరకు ప్రతి గడప తొక్కిన. దాదాపు ఈ పెడన నియోజకవర్గంలో 80% ఇళ్ళని కూడా పూర్తి చేశారు, డోర్ టు డోర్. నేను నా భార్య ఇద్దరం కూడా కలిసి తిరిగి దాదాపు పూర్తి చేసాం. మిగిలిన కూడా తను తిరుగుతూ ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా ప్రతి గడపకి వెళ్ళాం. వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా హక్కును చేసుకుని బిడ్డలాగా ఆదరించారు. ఏదైతే మా నాన్నగారు కన్న కళ ఉందో, ఈ పెడన ప్రాంతం రుణం తీర్చుకోవాలనుకున్నాడు, ఖచ్చితంగా ఆయన కొడుకుగా ఆయన కన్న కళలను నేను నెరవేరుస్తాను. ఈ పెడన నియోజకవర్గం యొక్క బిడ్డగా ఈ పెడన ప్రజల రుణం కూడా నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా. చెప్పండి సార్, పెడనకి సంబంధించి అంటే మీరు ఎమ్మెల్యే కాకముందేనే మీ దగ్గర ఎవరు సహాయం కోసం వచ్చినా కూడా కుడి చేతి తెలియకుండా ఎడం చేతి చేసిన సందర్భం అలాంటిది. మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తర్వాత ఖచ్చితంగా పెడన మొత్తం అభివృద్ధి జరగబోతుంది. మీరు ఇప్పుడు నేను చెప్పుకోవడం కదా, మీరు చూసే ఉంటారు. ఈ 3 నెలల కాలంలో ఒక దాదాపు 35 కోట్ల రూపాయలు అంటే నిధులు తీసుకొచ్చి, అంటే శాంక్షన్ అయినవి కాకుండా, మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినవి కాకుండా నేను వచ్చాక 35 కోట్ల నిధులు తీసుకొచ్చా.
అది జిల్లా పరిషత్ నిధులు కావచ్చు, డిఎంఎఫ్ కావచ్చు, గడప గడప కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ రకాల నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు. వాటితో పాటుగా రీసెంట్గా మీరు చూసే ఉంటారు, మరి గతంలో ఉన్న ఆర్ఎన్బి మెయింటెనెన్స్ రోడ్లు అన్నీ కూడా ఏవైతే ఆర్ఎన్బికి సంబంధించినవి కూడా గతంలో శాంక్షన్ అయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. నేను వచ్చాక దాదాపు అన్నీ కూడా ఈవెన్ మా ఊరు రోడ్డుతో సహా మేము వేయించడం జరిగింది. అట్లా ఇప్పుడు పెడన ఊరు బయట వరకు ఒక మెయిన్ రోడ్డు, మరి అర్తమూరు నుంచి బయటికి వరకు ఒక మెయిన్ రోడ్డు, పాచాపురం నుంచి బంటిమిల్ దాటే వరకు ఒక మెయిన్ రోడ్డు, లక్ష్మీపురం నుంచి బయట వెళ్ళే వరకు ఒక మెయిన్ రోడ్డు. అంటే ఆర్ఎన్బి రోడ్లు మెయింటెనెన్స్ కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో శాంక్షన్ ఏవైతే అయినాయో అవన్నీ మరుగుడు పడిపోయినాయి. మళ్ళీ అట్లన్నింటిని తీసుకొచ్చి ప్రాసెస్లో పెట్టి కష్టపడి ఖచ్చితంగా చేయాలి ఈ ప్రాంతానికి అని చెప్పేసి అని ఖచ్చితంగా అయితే కనుక నాకు నమ్మకం ఉంది. సపోజ్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఈ రోడ్డు ఏదైతే నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నానో ఈ రోడ్డు నేను వచ్చాక నేను ఈ ప్రాంతంలో గడప గడపకు వచ్చాను. ఈ రోడ్డు కావచ్చు, అలాగే ఇటువైపు రోడ్డు కావచ్చు, ఇటువైపు రోడ్డు కూడా కొత్త రోడ్లు మీరు చూసినట్టు మీకు అర్థమైంది. ఈ రెండు రోడ్లు కూడా మొత్తం చుట్టూ తిరిగి వస్తుంది గ్రామం. ఈ గ్రామంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను అడిగారు, ఏమని, అయ్యా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇలాగే మట్టిలో నడుస్తున్నాం, మాకేమీ లేదు పరిస్థితి, మాకు రోడ్డు లేదు, మరి ఏం చేయాలని చెప్పేసి అని అడిగారు. అని చెప్తే నేను ఒకటే చెప్పా, అమ్మ మీకు నేను ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఓటాడడానికి వచ్చేటప్పటికి మీకు రోడ్డు వేసి వచ్చి నేను ఓటు అడుగుతానన్నా. అన్న మాట ప్రకారంగా నేను గడప గడప వచ్చినప్పుడు నాకు చెప్పారు. ఈ 2 నెలల కాలంలో ఈ రోడ్లు పూర్తి చేసేసాను, మీరు చూశారు. పూర్తి చేసి వచ్చి ఇక్కడ ఓటు అడుగుతున్న వాళ్ళని అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, దాంతోపాటు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ నేను రాజకీయాల కోసం లేకపోతే నా ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడం కోసం నేను ఎలక్షన్ అయినాక చేస్తాను, లేకపోతే అది చేస్తే ఇది చేస్తానని మసిపూసి మారేడుగాయలు చేయొచ్చు. కానీ నేను ఏదైతే చేయగలను లేకపోతే నా వల్ల ఇద్ది అని అనుకుంటే నేను ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా నేను చేయగలను నమ్ముకుంటేనే నేను మాట ఇస్తాను. అలాంటివి కూడా మరుగున పడిపోయిన అన్ని అంశాలు దాదాపు ఇలాంటి రోడ్లు నేను చాలా పోయించాను. ఈ గూడూరులోనే దగ్గర 65 లక్షల రూపాయలు నిధులు ఇచ్చా. 55 లక్షలేమో సిమెంట్ రోడ్లు. ఇదే పట్టణపేట నుంచి డ్రైనేజ్ అవుట్లెట్ ఒకటి ఉంటుంది, 10 లక్షల రూపాయలు అది. అంటే 65 లక్షలు ఈ ఒక్క గూడూరు గ్రామానికి ఇచ్చాను. అట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో ఏ నిధులైనా కావచ్చు, నేను వచ్చాక దగ్గర 35 కోట్ల రూపాయలు తీసుకొచ్చా. అలాగే మీకు గతంలో మీకు చెప్పే కదా, మా ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ అయినవన్నీ కూడా మరుగున పడిపోతే అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఈ 10 రోజుల్లో ఎన్ని రోడ్లు పోయించాను, ఎన్ని తాడు రోడ్లు పోయించాను. పెడంలో కానీ, అర్తమూరు కానీ, బంటుమిల్లి, పాశ్చాపురం కానీ, ఇట్లా చెప్పుకుంటూ లక్ష్మీపురం కానీ, ఈ కనెక్టివిటీ రోడ్స్, హైవే కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా ఒకటి కాదు, ఇవన్నీ కూడా మరి మా ప్రభుత్వంలో జరిగినాయి కదా, మరి నా ద్వారా జరిగినాయి కదా. ఇవన్నీ నాకు అంటే నా మార్క్ ఖచ్చితంగా చూపించలేదు అభివృద్ధి పరంగా. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఖచ్చితంగా 50 కోట్ల పైనే దగ్గర 60 కోట్ల రూపాయలు 70 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగినట్టు ఈ కాన్స్టిట్యున్సీలో నేను వచ్చాక. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఓటేసే ముందు దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ మల్లేశ్వరం వాటర్ స్కీమ్ దగ్గర 86 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధులు కేటాయించి 2 ఫిల్టర్ మీడియాలు అంటే 60 లక్షల రూపాయలతో పూర్తి చేయించేసాం. ఇంకోటి రన్నింగ్లో ఉంది. అలాగే అంటే మల్లేశ్వరం వాటర్ స్కీమ్ 16 గ్రామాలు దగ్గర ఒక 20 నుంచి 25 వేల జనాభా. మరి వారందరికీ కూడా తాగునీరుకి నేను స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాను. ఆ వాళ్ళు చెప్పా, నీకు ఖచ్చితంగా మీకు స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాను, ఇచ్చి మా ఓటు అడుగుతానని. మరి దాదాపు దగ్గర 60-70% మొత్తం అంతా రీచ్ అవుతుంది. అలాగే బంటిమిల్లి పట్నం దగ్గర ఒక 7-8 వేల జనాభా, 10,000 లోపు జనాభా ఉంటారు. అక్కడ మరి దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి అవి కూడా ఫిల్టర్ మీడియాలు బాగు చేయించాను. ఇవన్నీ కూడా 25-30 నుంచి పెరిగిపోయినాయి. పెడన పట్నం ఉంది, 30 లక్షల రూపాయలతో 2 ఫిల్టర్ మీడియాలు బాగు చేయించాం. ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి 30,000 జనాభా చిల్లర, 35 వేల జనాభా పెడన పట్నం, 26,000 ఓటర్లు. అంటే ఇవన్నీ కూడా మరి నేను చేసినవే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా మైక్రో వాటర్ ఫిల్టర్లు, లేకపోతే పైప్ లైన్లు, రోడ్లు, ఇంకొకటి కమ్యూనిటీ హాల్స్ కానీ ఇలా రకరకాలుగా కొన్ని దాదాపు 60% పూర్తయిపోయినాయి, 70%. మిగిలిన కూడా కోడ్ ఎఫెక్ట్ మూలంగా ఆగినాయి. అవన్నీ కూడా ఎలక్షన్లతో రాజకీయాలతో సంబంధం లేకుండా అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తయిపోతాయి. ఎందుకంటే జూన్ 4 తర్వాత మళ్ళీ మొత్తం అన్ని కూడా పూర్తి చేయించే బాధ్యత నాదే. అలాగే మీ ద్వారా నేను పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ప్రజలారా ఒకసారి పెడన నియోజకవర్గం నుంచి మీరు అందరూ ఆలోచించండి. మీరు గతంలో అందరికీ కూడా పాలకులకి ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారో 20-25 సంవత్సరాలు మీరు అవకాశం అధికారం ఇచ్చారు. 20-25 సంవత్సరాల అవకాశం అధికారంలో వాళ్ళు ఎన్ని పనులు చేశారు, మరి వాళ్ళు 20 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, పోనీ ఎన్ని సంక్షేమ ఫలాలు అందించారు ఒకసారి చూడండి. నేను వచ్చాక ఎంత అభివృద్ధి చేశానో ఒకసారి బేరీ చేసుకోండి. ఈ 2-3 నెలల కాలంలో నేను ఎంత చేశాను,
ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక 5 ఏళ్ల కాలంలో నేను ఎంత చేస్తానో మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ చాలా మంచివారు, తెలివైన వారు, విఘ్నులు. మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాను. మీరందరూ కూడా అభిమానంగా ఖచ్చితంగా మీ ఆశీస్సులు, దీవెనలు నాకు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పెడ నియోజకవర్గం ఇప్పటివరకు మీరు రకరకాల వ్యక్తులను చూశారు, ఎంతోమంది నాయకులను, పెద్ద పెద్ద వారిని అందరూ కూడా అవకాశం ఇచ్చి అందలం ఎక్కించారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ 3 నెలల కాలంలో నేను చేసిన పని విధానం, నా యొక్క నడవడిక మీరందరూ చూశారు. ఖచ్చితంగా దీంట్లో కొంతమందికి నొప్పించవచ్చు, ముక్కుసూటితనంతో పని అయితే అయింది లేకపోతే లేదని చెప్పేసి చెప్పడం కొంతమందికి బాధించవచ్చు. కానీ మిమ్మల్ని 10 సార్లు తిప్పుకోవడం వల్ల జరిగే నష్టం అది తర్వాత నన్ను తిడతారు. 10 సార్లు తిప్పాక ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి నన్ను తిడతారు. కాబట్టి కొంతమంది మనసు నొచ్చుకుంటే క్షమించండి. కానీ నేను చెప్పేది ప్రజలందరి గురించే నేను ఆలోచించే చేస్తాను. ఏ పనైనా సరే చిన్నవాడిని, మీ బిడ్డని, మీ ఇంట్లో కొడుకుని లాంటి వాడిని నన్ను ఒకసారి ఆశీర్వదించి ముందుకు పంపిస్తే ఖచ్చితంగా పెడ నియోజకవర్గంలో మీ అందరికీ మాట ఇస్తున్నా, తాగునీటి సమస్య అనేది లేకుండా శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకుని ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ల కోసం కష్టపడి పనిచేస్తున్నానో మీరు ఇచ్చే అవకాశం, అధికారం ఏదైతే నాకు ఇస్తారో ఈ 5 ఏళ్ళు కూడా అధికారం ఇచ్చారు కానీ ఇంట్లో పడుకోను. ఈ 5 సంవత్సరాలు కూడా మీరే చూడండి. ఖచ్చితంగా నేను మీతోని జనంలోని రోడ్ల మీద ఉండి ఏ ఊరికి ఏం కావాలి, ఏ ఊర్లో రోడ్లు కావాలి, ఏ ఊర్లో కమ్యూనిటీ హాల్స్ కావాలి, ఏ ఊర్లో మంచినీళ్ళు పైప్ లైన్లు కావాలి, ఏ ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్లు కావాలి, దాదాపు మినరల్ మన మైక్రో వాటర్ ఫిల్టర్లు దాదాపు ప్రతి గ్రామానికి నేను నిధులు కేటాయించేశాను. ఇంకా ఏదైతే వాటిలన్నిటిని కూడా ప్రాసెస్లోకి తీసుకొచ్చి ఇంకా మిగిలిపోయినటువంటి పెండింగ్ పనులు కానీ, అలాగే పైప్ లైన్లు కానీ, ముఖ్యంగా మన పెడ నియోజకవర్గంలో ఏంటంటే సమస్య నాకు అర్థమైంది, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక 10,000 జనాభాకి ఒక 4 ఎకరాలు 5 ఎకరాల చెరువు ఉంటుంది. ఆ 4 ఎకరాలు 5 ఎకరాల చెరువు జనాభాకి సరిపోదు. అప్పుడు ఖచ్చితంగా 15 ఎకరాలు 20 ఎకరాలు కావాలి ఇంత జనాభాకి మనం నీళ్లు అందించాలంటే. అంటే చెరువులన్నీ కూడా ఎక్స్టెండ్ చేయాలి. కాబట్టి నేను 4 మండలాల్లో కూడా మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను. 4 మండలాల్లో కూడా ముక్కలు స్కీమ్ ఒకటే నడుస్తుంది గూడూరు మండలంలో. దీనికి ప్యారలల్గా ఇంకొకటి దీన్ని పెంచడమా, లేకపోతే ఇంకొక క్లస్టర్ వైజ్గా కొన్ని 10-15 గ్రామాలు తీసుకుని ఇంకొక 30-40 ఎకరాలు 50 ఎకరాలు తీసుకుని దానికి అనుసంధానంగా డెవలప్ చేయడానికి కృషి చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను, కృషి కాదు ఖచ్చితంగా చేస్తాను. అలాగే బంటిమిల్లో ఒక మల్లేశ్వరమే కాకుండా మల్లేశ్వరానికి 12 ఎకరాలు అదనంగా ఉంది, దాన్ని కూడా కలిపి అవసరమైతే అక్కడ ఇంకో 10-12 ఎకరాలు కొని మొత్తం ఒక 40-50 ఎకరాలు చేసి బంటిమిల్లు మొత్తానికి వాటర్ ఇచ్చేలాగా ఖచ్చితంగా నేను పైప్ లైన్ కనెక్టివిటీ కానీ, చెరువులు పెంచడం కానీ, అలాగే సీతనపల్లి స్కీము దిగువకి వెళ్ళిద్ది. పైన వచ్చేయాలి కృత్రిమ మండలంలో ఏవైతే మిగిలిపోయిన గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా ఇంకో 30-40 ఎకరాలు తీసుకుని అలాగా ప్రతి మండలాన్ని రెండు విభాగాలుగా లేకపోతే 3 విభాగాలుగా డివైడ్ చేసి చెరువులు పెంచి జనాభాకు అనుగుణంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చేటట్టుగా, ప్రతి వీధికి కూడా కుళాయి వచ్చేటట్టుగా చూసి మీ అందరికీ కూడా మీ బిడ్డగా మీకు మాట ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మీ ముందుకు ఓటొచ్చి అడిగానంటే మంచినీళ్ళ సమస్య తీర్చి వచ్చి ఒకటి అడుగుతాను. మీ అందరూ నేను దమ్ము ధైర్యంగా చెప్తున్నా, నన్ను ఒకసారి నమ్మండి, నాకు నమ్మే అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీ బిడ్డగా నేను శభాష్ అనిపించుకొని మళ్ళీ 5 ఏళ్ళు కూడా కష్టపడి, ఇప్పుడు ఎలా కష్టపడి మీ చుట్టూ తిరుగుతున్నానో అదేవిధంగా కష్టపడి 5 ఏళ్ళు కూడా నేను గ్రామాలను అభివృద్ధి చేస్తానని మీ అందరూ కూడా మాటిస్తూ, అలాగే మిగిలిపోయిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ముఖ్యంగా మన ఈ గూడూరు మండలంలో సుల్తానారు నుంచి ముక్కుల వరకు రోడ్డు, మన పెనగొడూరు లంక నుంచి ముక్కులకి కనెక్టివిటీ రోడ్డు, నెక్స్ట్ వచ్చేసి జొన్నలరే వంతెన ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ జొన్నలరే వంతెన కూడా 100కి 1000 పాళ్ళు పూర్తి చేస్తాం, మీ అందరికి మాట ఇస్తా ఉన్నా. అలాగే మన అడ్ రోడ్డు దగ్గర నుంచి కూడా ఆల్రెడీ రామరాజపాలెం ఆకుమార్ వరకు పోలవరం నుంచి మల్ల రోడ్డు పూర్తి చేసాము. మిగిలిపోయిన ముక్క కూడా పూర్తి చేసి ఎక్స్టెండ్ చేద్దాము. అలాగే మరి దిగువన ఉన్నటువంటి ఏవైతే జింజర్ రోడ్డు కానీ, మన కంకటా నుంచి నడుపూరు రోడ్డు కానీ, అలాగే మన నందమూరు నుంచి జింజర్ వరకు అచ్చేవారిపాలెం వరకు, నెక్స్ట్ వచ్చేసి మునిపేట నుంచి కుర్తివెన వరకు, నెక్స్ట్ వచ్చేసి మన కుర్తివెన నుంచి వాళ్ళంక పీతల వరకు, లక్ష్మీపురం నుంచి ఏటిపవర్ వరకు, అలాగే గరిసిపూడి నుంచి పోడి వరకు ఈ ఏవైతే రోడ్లన్నీ ఉన్నాయో ఖచ్చితంగా మీ అందరికి మాట ఇస్తానా, మాట తప్పను. తార్ రోడ్లు చేపిస్తా గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చెప్తాను ఉన్నాను. సార్ ఫైనల్లీ చెప్పండి, కూటమి అభ్యర్థులకి మీరు ఏం చెప్తారు? అసలు ఏంటి సార్, అంటే టీడీపీ మేనిఫెస్టో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలు ఈరోజు టీడీపీ మేనిఫెస్టో నమ్ముతారా, లేదా 5 ఏళ్ల సంక్షేమ పాలన, ఈ 5 ఏళ్లలో మీరు అందించిన ప్రభుత్వ పథకాలు మిమ్మల్ని కల్పిస్తుంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఖచ్చితంగా నేను
ఆల్రెడీ బందర్కి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుని శాంక్షన్ చేశారు. ఆ పోర్టుకి అనుగుణంగా మరి బందరు పెడన అంటే ట్విన్ సిటీస్, ఇటు గూడూరు కూడా బందర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, అటు పెడన కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది, 5-6 కిలోమీటర్లే. ఖచ్చితంగా వీటికి దగ్గరగా తీసుకొచ్చి ఏదో ఒకటి పరిశ్రమలాగా చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు ఏదో ఒకటి ఈ 5 సంవత్సరాల్లో పూర్తవుతాయి కాబట్టి ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో కొంతమంది కన్నా మనం ఎంప్లాయ్మెంట్ అయితే కనుక నేను చేపిస్తాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పెడన్లో ఒక ఇండోర్ స్టేడియం కానీ, అలాగే పెడన్లో ఇంకా ఏదైతే డిగ్రీ కాలేజ్ కానీ వీటిలన్నిటి కూడా ఖచ్చితంగా నేను కృషి చేసి అవి రావడానికి ఖచ్చితంగా నేను పనిచేస్తాను. నియోజకవర్గం మీద మీరు ఇంత పట్టుంది మీకు, అంటే కృష్ణా జిల్లా నుంచి పేరు నాని గారు మంత్రిగా చేశారు, కొడాలి నాని కూడా. నియోజకవర్గం పైన ఇంత పట్టున్న మీరు, ఇంత మంచి చేసిన మీరు, మీకు కానీ మంత్రి వస్తే నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి జరిగే అవకాశం లేదంట. నాకు అంత ఆశ లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది నా పెడన. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి పెడన కోసం నేను పరితపిస్తూ ఉన్నా. పెడన ప్రజలకు ఏదో చేయాలన్న ఒక కాంక్షతో పనిచేస్తున్నా. నాకు ఇది ఉంటే చాలు, నాకు అంత పెద్ద కోరికలేం లేవు.